కల్వరి సత్తిగడు మంచి పిట్టకథలు చెప్తాడు. అసలు మీ మతమే ఎర్రిహూగు మతం, మళ్ళీ దాన్ని సిద్ధాంతపరంగా హిందుత్వాన్ని ఖండించేలాగా మాట్లాడడం చేత్తనా డాష్గాళ్ళ. వీళ్ళ దేవుడికి మనుషుల భవిష్యత్తు తెలియదు, వాళ్ళ జీవితం గురించి ఆయనకు అవగాహన లేదు. నువ్వు జన్మ పాపివి, నువ్వు పుట్టుకలోనే పాపం ఉంది అన్నాడు. సెక్స్ చేయడం వల్ల నువ్వు పుట్టావు, అదే పాపం, కాబట్టి నేను నరకంలో వేస్తాను అని అన్నాడు. వెంటనే ఆ పెద్ద మనిషి, అరే నువ్వు మనిషివా మోహన్ బాబు అన్నాడు. అదేంట్రా నన్ను మోహన్ బాబు అంటావు, మరి బుద్ధి ఉందా నీకు? అరే ఎర్రి పుష్ప, మరి ఇక్కడ పాపం చేసింది ఎవడరా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ పీసయ్య గొంతులో పచ్చాలకబడింది. నిజమే కదా, నిన్ను నా మతంలోకి రానందుకు, నన్ను నమ్మనందుకు నిన్ను నరకంలో వేస్తాను అని అన్నాడు. అరే ఎర్రి పుష్పం, అరే హౌలేకే బాల్ అన్నాడు. సులువు వేసిన ప్రతి ఒక్కడిని దేవుడు అని నమ్మడానికి మేము ఎర్రి పుష్పాలమా నీకు మాదిరి అని అన్నాడు పెద్ద మనిషి. నువ్వు దేవుడు కాదు స్వామి, నువ్వు ఒక పిశాచివి, నేను దేవుడిని అనుకుంటున్నావు, మధ్యలో నా ఆత్మను లాక్కొచ్చావు. నువ్వు దేవుడు కాదు స్వామి, నువ్వు అల్లాడిపోతున్నావు, నువ్వు ఇలాగ ప్రేతాత్మలాగా మిగిలిపోయి అల్లాడిపోతున్నాడు. నిన్న అట్లా మార్కెటింగ్ చేశారో, దేవుడైతే ఇంత దిక్కుమాలిన లుచ్చ మతం ఎందుకు పెడతాడు అని ఆ పెద్ద మనిషి అనేటప్పటికీ ఈ ప్రేతాత్మకి జ్ఞానోదయం అయింది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ యొక్క వీడియో చేయటం గల కారణం ఏంటంటే, కరుణాకర్ సుగుణ కల్వరి సతీష్ గారి మీద ఒక వీడియో చేశాడు. కల్వరి సతీష్ గారి పిట్టల ద్వారా అని చెప్పి ఆయన హిందుత్వాన్ని క్రైస్తవ్యాన్ని పోలుస్తూ హిందుత్వాన్ని కించపరిచాడు అని చెప్పి మాట్లాడుతూ, క్రైస్తవం కన్నా హిందుత్వం సిద్ధాంతమే గొప్పదని, సిద్ధాంతపరంగా క్రైస్తవ్యం అనేది బలహీనమైనదని, సిద్ధాంతపరంగా హిందుత్వమే గొప్పదని చెప్పడానికి కరుణాకర్ సుగుణ ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వీడియోలో క్రైస్తవ సిద్ధాంతంలో ఏమన్నా బలహీనత ఉన్నదా, లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది తప్పనిసరిగా మొత్తం తెలుసుకోండి. అలాగే హిందుత్వం గురించి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అయితే ముందుగా పిట్టల ద్వారా ఎవరు అని చెప్పి ఒక టైటిల్ ఎందుకు పెట్టాను అంటే, చూడండి, కట్టు కథల పిట్టల ద్వారా అని చెప్పి కల్వరి సత్తిగాడు అని చెప్పి కరుణాకర్ సుగుణ ఈ విధంగా వీడియో చేశాడు. కాబట్టి పిట్టల ద్వారా అని చెప్పి మన ఈ విధంగా మాట్లాడాడు కరుణాకర్ సుగుణ. కాబట్టి ఎవరు పిట్టల ద్వారా చూద్దాము. హిందుత్వం గురించి కామెడీలు చేయవద్దు బిడ్డ, ఇది నా అడ్డా అని చెప్పి వీడియో చేశాడు. కాబట్టి హిందుత్వం గురించి కామెడీలు చేస్తున్నట్టుగా ఈయన చూపిస్తూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. క్రైస్తవ్యంలో ఏదో లోపం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఏముందో ఈరోజు కరుణాకర్ సుగుణ మాటలు వింటూ మంచి కౌంటర్ అనేది వేద్దాం. తప్పనిసరిగా మొత్తం చూడండి, నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. క్రైస్తవ్యం అనేది బలహీనమైనది కాదు, క్రైస్తవ సిద్ధాంతం ఎంతో బలమైనది అని చెప్పి ఈరోజు తెలుసుకోండి. అలాగే అందరికీ తెలియజేయండి. ఒరే సత్తిగా, ఒరే కల్వరి సత్తిగా, సత్తిగడు మంచి పనుడు అన్నట్లుగా కల్వరి సత్తిగడు మంచి పెట్టకథలు చెప్తాడు. ఈ గొర్రెల ముందు చెప్పే పెట్టకథలు మీరు ప్రైవేట్ లో చెప్పుకోవాలరా, పబ్లిక్ డొమైన్స్ లో పెట్టకూడదు. పెట్టుకుంటే నాకు దొరికితే మరి ఇట్లా కొడితే నరాలు దొరికేస్తాయంట, నరాలు పట్టుకుని గట్టిగా లాగితే 10 మీటర్లు తాడొస్తుందంట, లాగేద్దరేటి మీరు నాకు. కరుణాకర్ సుగుణ, నువ్వు కూడా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, హిందుత్వం గురించి చెప్పాలనుకున్నప్పుడు నువ్వు లోపల చెప్పుకోండి. బయట వీడియో చేసి చెప్తే కనుక ఖచ్చితంగా మాకు దొరుకుతాయి. మేము కూడా నరాలు పట్టి లాగితే అది కిలోమీటర్ దూరం సాగుద్ది అనమాట. చూద్దాం, మీరు కూడా పబ్లిక్ డొమైన్లో చెప్తున్నారు ఏదన్నా బైబుల్ గురించి కానీ, హిందుత్వ గ్రంథాల గురించి కానీ పబ్లిక్ డొమైన్లో చెప్తున్నారా, లేకపోతే రహస్యంగా చెప్తున్నారా? బైబుల్ గురించి పబ్లిక్గా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు హిందుత్వం గురించి, హిందుత్వ విషయాల గురించి పబ్లిక్గా చెప్తే తప్పేంటి? చూద్దాం ఈరోజు ఎవరి నరాలు సాగుతాయో కిలోమీటర్ దూరం చూద్దాం. దొరకకుండా చూసుకోండి, దొరకకుండా ఉండాలని పబ్లిక్ డొమైన్స్ లో మాట్లాడకూడదు. అసలు మీ మతమే ఎర్రిహూగు మతం, మళ్ళీ దాన్ని సిద్ధాంతపరంగా హిందుత్వాన్ని ఖండించేలాగా మాట్లాడటం చేత్తనా డాష్గాళ్ళ. అది ఎర్రిహూహు మతం అని చెప్పి మాట్లాడాడండి. మనం ఇలా మాట్లాడితే మరి మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. మరి హిందుత్వం ఇలాగ సనాతన ధర్మం ఇలా నేర్పింది, వాళ్ళకి బూతులు మాట్లాడటం, ఇలాగా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే బూతులు మాట్లాడకుండా ఉండనటువంటి మతం ఇది. అయితే క్రైస్తవులంగా మనం అలా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లా. సరే, అయితే మరి ఇదే టైటిల్ పెట్టొచ్చు, నేను పెట్టకూడదు, కానీ మనం ఆగాం. సరే, వీడియో చూడండి. అయితే
ఇప్పుడు సిద్ధాంతపరంగా వీక్గా ఉన్న మతం అని చెప్పి మాట్లాడాడు. సరే, సిద్ధాంతపరంగా ఎవరిది వీక్గా ఉందో చూద్దామండి. ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో సతీష్ గారు ఏం మాట్లాడారు విందాం. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక నీ పిచ్చి రాతలు పైన రాయొద్దంట. నా బ్రతికేదో నేను బ్రతుకుతా. నాకు బ్రతకడానికి స్వాతంత్రం ఇవ్వు. నాకు ఇచ్చిన జీవితంలో తప్పటడుగు నా అంతటి నేను వేస్తే, తప్పుడు పనులు నా అంతటి నేను చేస్తే దానికి శిక్ష విధించు. బాగుంటుంది. మొత్తం రాసి పెట్టేశావు ఇక్కడ. మొత్తం రాసేసి నేను చేసేసిన తర్వాత నరకానికి అంటే ఎలా కుదురుతుంది? అర్థమైందా? దేవతలకి నీతి సూక్తులు ఎలా చెప్తున్నాడు కానండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ లెక్కకు ఈ కోవకు చెందినవాడు కానీ కాదు. మనిషి పుట్టినప్పుడు మొత్తం రాసి పెట్టలా, ప్రోగ్రామింగ్ చేసి పెట్టలా. మనిషి జన్మించినప్పుడు మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఇష్టం అండర్లైన్ చేసిన ప్రతి ఒక్కటి ఆనిమత్యాలో ఒక రోబో లాగా, ఒక మర మనిషి లాగా నిన్ను చేయలా. నీకు జీవితాన్ని ఇచ్చా, జీవించడానికి స్వేచ్ఛనిచ్చా, మంచి చెడులు గ్రహించే మనస్సాక్షినిచ్చా. ఆ మంచి చెడు గ్రహించే మనస్సాక్షి ప్రకారము జీవించమని చెప్పి నీకు ఆజ్ఞ ఇచ్చా. ఆ మనస్సాక్షి వద్దు అని అంటే నువ్వు ఆపేసేయాలి. ఆ మనస్సాక్షి కాదంటే నువ్వు కాదనాలి. దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడు దానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఇదండి ఓవరాల్ గా కల్వరి సత్తిగడి మాట్లాడింది. సరే, వీడు మాట్లాడిన దాంట్లో హిందుత్వం భావన ఏంటి అనేది ఒకసారి నేను లైట్ గా దాని గురించి మాట్లాడేసి ఆ తర్వాత మనం కౌంటర్ పార్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు భగవంతుడు విధిరాత రాసి పెట్టాడు అని అంటే దాని అర్థం ఏంటి? వీడు ఏం చేయాలో, మనం ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేసి రాసినట్లా కాదు కదా. వీడు ఏం చేస్తాడో, అసలు వీడి జీవితం ఎలా ఉండబోతుందో భవిష్యత్తు తెలిసిన వాడిగా ఆ భవిష్యత్తును రాసి పెట్టాడు ఆయన. ఈయన రాశాడు కాబట్టి ఆయన చేయడు, ఆడు చేస్తాడు కాబట్టి ఈయన రాశాడు. ఇప్పుడు వీళ్ళ దేవుడికి మనుషుల భవిష్యత్తు తెలియదు, వాళ్ళ జీవితం గురించి ఆయనకు అవగాహన లేదు. ఎవడెవడు ఏం చేస్తాడో, ఎవడు ఎదుగుతాడో, ఎవడు పడిపోతాడో, ఎవడు ఎట్లా పోతాడో ఏమీ తెలియదు ఆయనకి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వదిలేశాడు. వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమైపోతారో అది తెలియదు. కానీ హిందుత్వంలో ఉన్న భావన ఏంటంటే భగవంతుడికి సర్వము తెలుసు, ఎవరెవరు ఏమవుతారో, ఏ దశలకి వాళ్ళు ఎదుగుతారో, ఎక్కడెక్కడ పడిపోతారో, ఎలా వాళ్ళ జీవితం ముగుస్తుందో మొత్తం ఆయనకి తెలుసు. సర్వజ్ఞాని కాబట్టి, భూత భవిష్య వర్తమాన కాలాలు తెలిసిన వాడు కాబట్టి మనం ఏమేం చేయబోతున్నామో మొత్తం ఆయనకి లిఖితబద్ధమై ఉంటుంది. అంతే తప్ప ఆయన రాశాడు కాబట్టి మనం చేస్తాం, మనకు స్వేచ్ఛ లేదు అని కాదు కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఇది హిందుత్వం చెప్తుంది. గత జన్మల కర్మఫలాలని అనుభవించి తీరాల్సిందే. అంటే దీని అర్థం ఏంటి? మనం చేసుకున్న కర్మఫలాలను మనం అనుభవించాలి తప్ప భగవంతుడు రాశాడు కాబట్టి మనం అనుభవించాం. మనం ఏ ఏ ఫలాలు అనుభవించబోతున్నామో అవన్నీ ముందు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన రాస్తాడు. ఇది హిందుత్వంలో ఉన్న భావన. ఈ చిన్న కామన్ సెన్స్, చిన్న లాజిక్ కూడా ఈ వెధవకి తెలియకుండా కోటేసుకు వచ్చేసాడు. కాస్ట్లీ కోట కదా, ₹1,00,000 కోటేసుకుని వచ్చేసి నేను చెప్పేది మహాజ్ఞానం అని బిల్డప్ వీడిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడు చెప్పిన పెట్ట కథలు కొంచెం మార్చేద్దాం. కరెక్ట్. ఇక్కడ విషయం ఏంటంటే కల్వరి సతీష్ కుమార్ గారు ఒక ఉపమానం చెప్పాడండి, లేకపోతే ఉపమానం అనుకోవచ్చు, లేకపోతే వాస్తవమే ఉండొచ్చు. ఏంటంటే నేనేది ఏంటంటే కల్వరి సతీష్ గారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి తిరుగుబోతూ, అలాగే తాగుబోతూ, ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను హిందుత్వం అనుకున్నట్టుగా యమలోకం వెళ్ళాడు అనుకో. యమలోకం వెళ్ళిన తర్వాత యమధర్మరాజు లేకపోతే చిత్రగుప్తుడు తీర్పు తీరుస్తూ ఉన్నారు. చిత్రగుప్తుడు ఇతను తాగుబోతూ, ఇతను తిరుగుబోతూ, ఇతను మంచిగా ప్రవర్తించిన వ్యక్తి కాదు, చెడ్డ వ్యక్తి కాబట్టి ఇతనికి ఆ యమలోకంలో ఆ నరక దండన ఆ వేద్దాము అని చెప్తే అప్పుడు ఆ చిత్రగుప్తుడిని ఆ వ్యక్తి ఆపి, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరుతున్నాడో అతను ఆపి, నన్ను ఎందుకు నరకలోకం పంపిస్తున్నారు, నువ్వు చెడ్డవాడి కదా అన్నప్పుడు అతను ప్రశ్నించాడంట. నేను ఇలా జీవిస్తాను, చెడ్డగా జీవిస్తానని ఎవరు రాశారు అంటే నేనే రాశాను కదా అని చెప్పి అంటాడు చిత్రగుప్తుడు. అప్పుడు మరి నేను ఇలాగా ప్రయాణం చేస్తాను, ఇలా చచ్చిపోతాను, ఇదంతా ఎవరు రాశారు అంటే ఇదంతా కూడా నేనే రాశాను కదా అంటాడు. మరి నువ్వు రాసిన దాని ప్రకారం నేను జీవించాను కాబట్టి నేను నువ్వు ఏదైతే రాసావో అది నేను చేశాను అంతే తప్ప నా సొంతగా నేను చేసింది కాదు. నీ ఇష్ట ప్రకారంగా నేను జీవించాను కాబట్టి నన్ను నరకం ఎందుకు పంపిస్తారు అని చెప్పి ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు నిజమే కదా అని చెప్పి అతనికి మరొక జన్మ అనే కాన్సెప్ట్ అలాగా చెప్పడం జరిగింది. అంటే అలా మాట చెప్పలేదని చివరిలో మనం ఏదైతే దేవుడు రాశాడో ఆ రాసిన ప్రకారంగా జీవించాడు
అని వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్ ప్రకారం అలా కాదు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మనిషిని జీవించిన తర్వాత, మనిషిని పుట్టిన తర్వాత మంచి చెడులు వాడి ముందు పెట్టాడు. వాడికి మంచి మనస్సాక్షి కూడా పెట్టాడు. మనస్సాక్షి చెప్పినట్టుగా నడుచుకుంటే కనుక, మంచిగా జీవించమని చెప్పిన విధంగా నడుచుకుంటే కనుక, మంచిగా జీవించి ఉంటే కనుక ఆ ప్రకారంగా పరలోకం కానీ, వాడు మంచిగా జీవించకపోతే కనుక వాడు నరకం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. వాడు జీవించిన విధానాన్ని బట్టి శిక్ష అనేది బైబిల్లో ఉంది. కానీ ముందుగానే వాటి తలరాత రాసేసి, వాడి నుదుటి రాతేసేసి వాడు ఇలా జీవిస్తాడు, ఇలా మరణిస్తాడు, ఇలా నరకానికి పోతాడు ముందుగానే రాసి పెట్టి ఆ ప్రకారంగా చేయటం కాదు. కానీ పుట్టించిన తర్వాత వాడు ఎలా జీవించిన దాన్ని బట్టి దేవుడు శిక్షించాడు క్రైస్తవ్యంలో అనేది సతీష్ కుమార్ గారు చెప్పిన విషయం. దానికి మనోడికి ఎక్కడికో కాలి ఇప్పుడు ఏం చెప్పాలి కరుణాకర్ సుగుణ, నువ్వు అలా కాదు, హిందుత్వంలో అలా ఉండదు. హిందుత్వంలో నువ్వు చెప్పావు కదా, రాశాడు కాబట్టి దేవుడు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో నుదిటి రాత అంటారు, లేకపోతే వాళ్ళ తలరాత అంటారు అనేది కాన్సెప్ట్ ఉంది. మరి అది చెప్తారు కదా హిందుత్వంలో, అదే చెప్తారు. అలా కాదు, వాడు జీవించిన దాన్ని బట్టి వాడు ఇలా జీవిస్తాడు అని దేవుడు ముందుగానే తెలుసుకొని అలా రాశాడు కాబట్టే రాశాడు తప్ప రాసిన దాన్ని బట్టి అలా జీవించడం కాదు. వాడు ఇలా జీవిస్తాడు దేవుడు ముందే తెలుసుకొని రాశాడు అని చెప్పి కరుణాకర్ సుగుణ మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటకి ఆధారం ఎక్కడుంది ఈ గ్రంథంలో? జరగబోయే భవిష్యత్తును అక్కడ రాశాడా? రాసిన దాన్ని బట్టి జరుగుద్దా? సాధారణంగా హిందుత్వంలో ఏముంటది, నుద్దిటి రాత, దేవుడు ఎలా రాస్తే ఆ ప్రకారంగా నువ్వేమన్నావు, కర్మఫలాన్ని బట్టి వాడు గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని బట్టి ఈ జన్మలో వాడు కర్మలు అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి కర్మఫలం ప్రకారం ఆ విధంగా జీవిస్తాడు, ఈ కర్మలు ఎలా అనుభవిస్తాడు అని రాశాడు భగవంతుడు. బ్రహ్మరాత అంటారు కదా. అప్పుడు నుదుటి రాతలను బట్టి జీవించాడు అనేది హిందుత్వ నమ్మకం. అలా కాదు, వాడు జీవించిన దాన్ని ఎలా జీవిస్తాడు దేవుడు ముందుగా తెలుసుకుని రాశాడని చెప్పి నువ్వు చెప్తున్న నోటి మాటలకి స్క్రిప్చర్ ఆధారం చూపించావా కరుణాకర్ సుగుణ? నువ్వు స్క్రిప్చర్ ఆధారం చూపించవు. మీకు సోది మాటలు, నోటి మాటలు ఏదో చెప్తా ఉంటారు. మేము అలా కాదు, ప్రతిదీ స్క్రిప్చర్ ఆధారంగా చూపిస్తాం. ఇప్పుడు మన కలవరి సతీష్ కుమార్ గారు చెప్పిన మాట ప్రతి దానికి కూడా బైబిల్ ఆధారం ఉంది. ఎందుకంటే మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత వాడికి స్వేచ్ఛనిచ్చాడు. వాడు మంచిగా జీవించాలా జీవించకూడదని వాడు ముందు పెట్టాడు. వాడు మంచిగా జీవించిన దాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు, మంచిగా జీవించకపోతే శిక్షిస్తాడు, స్వేచ్ఛనిచ్చాడు అనే కాన్సెప్ట్ బైబిల్ నుండి ఈరోజు చూపిస్తా. ఇది కలవరి సతీష్ గారు చెప్పిన మాట వాస్తవం, బైబిల్ సిద్ధాంతం అది. కానీ హిందుత్వం ప్రకారంగా కర్మల ఆధారంగా వాడి జీవితం అనేది దేవుడు ముందే రాసేస్తాడు, ఆ ప్రకారం కర్మలు అనుభవిస్తాడు అనేది సతీష్ గారు చెప్తున్న మాటకి అలా కాదు, ఇలా కాదని చెప్పి నువ్వు హిందుత్వ గ్రంథాలను చూపించాలి. ఆధ్యాత్మిక చైతన్య వేదిక అంటే ఏదో నోటి మాటలు చెప్పడం కాదు. కరుణాకర్ సుగుణ తనకి నిరూపణగా మీ స్క్రిప్చర్ ఆధారం, మీ గ్రంథ ఆధారాలు చూపించాలి కరుణాకర్ సుగుణ. నోటి మాటలు చెప్తే సరిపోదు. తర్వాత ఏమంటున్నావు, మా దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలుసు, మీ దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలియదు కాబట్టి అని మాట్లాడుతా ఉన్నా. ఎవరు చెప్పారు భవిష్యత్ జ్ఞానం లేదని చెప్పి? అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దేవుడు సృష్టించిన తర్వాత అందరూ మంచిగా రక్షణ పొందాలని, అందరూ దేవుడిని చేరుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుద్దంటే, బైబిల్లో స్వేచ్ఛనిచ్చిన తర్వాత వాడు ఎలా జీవించాలని వాడి చేతిలో పెడతాడు. జీవించిన దాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు తప్ప వాళ్ళ ఇది రాతని, వాళ్ళ యొక్క భవిష్యత్ ఏదైతే ఉందో భవిష్యత్తు ఎలా ఉండాలని దేవుడైతే రాయడు. బైబిల్ ప్రకారంగా చూపిస్తాను. కలవరి సతీష్ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది, 1% కూడా తప్పు లేదు. బైబిల్ ప్రకారంగా ఆయన బైబిల్ వాక్యాలు ఆధారంగా చేసుకునే పక్కగా 100% కరెక్ట్గా చెప్పాడు. అయితే హిందుత్వం ప్రకారంగా నువ్వు ఏదైతే నీకు రోషం వచ్చిందో, కోపం వచ్చిందో, హిందుత్వం ప్రకారం అలా ఉండదు. వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని బట్టి మనిషి మంచిగా జీవించాలి, చెడుగా జీవించాలి, స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు తప్ప అక్కడ రాసిన దాన్ని బట్టి కాదు అని చెప్పి నువ్వు స్క్రిప్చర్ ఆధారంగా నువ్వు చూపించలేకపోయావు. అది నీకు హిందుత్వ జ్ఞానం లేదు కాబట్టి. నేను చూపిస్తాను కదా, చూడు. ఇప్పుడు చూడండి బైబిల్ ప్రకారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూద్దాం. వెళ్ళే ముందు ఒకసారి చూడండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా భవిష్యత్ జ్ఞానం యెహోవా దేవుడికి లేదు, భవిష్యత్ జ్ఞానం బైబిల్ దేవుడికి లేదు, కానీ హిందుత్వ గ్రంథాలకు ఉంది, హిందుత్వ దేవుడికి ఉంది అని మాట్లాడావు. నేను అంటాను, దీని గురించి అసలు వీడియో చేసే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పు. ఇప్పుడు శివుడికి భవిష్యత్ జ్ఞానం తెలిస్తే కనుక భస్మాసుడికి వరం ఇచ్చినప్పుడు వాడు వెంటబడతాడని చెప్పి, ఆ భయంతో శివుడు పారిపోతాడని చెప్పి, విష్ణువు వచ్చి రక్షించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి, మరి శివుడికి ఎందుకు తెలియదు భవిష్యత్ జ్ఞానము? శివశక్తి అని సంస్థ పెట్టుకున్నావు కరుణాకర్ సుగుణ. శివుడి గురించి నేను అడుగుతున్న ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పాలి. అలాగే బ్రహ్మ ఉన్నాడు, త్రిమూర్తుల దేవుళ్ళు బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ ఏం చేస్తాడంటే శివుడి పెళ్లికి వెళ్తాడు. శివుడి పెళ్లికి వెళ్ళిన తర్వాత శివుడు పెళ్లిలో ఆ పార్వతి యొక్క అందాన్ని చూసి బ్రహ్మ వీర్యంగా ఆర్చుకుంటాడు. అప్పుడు శివుడు ఆ విషయం తెలుసుకొని
బ్రహ్మ యొక్క 4వ తలని నరికిస్తాడు. మరి బ్రహ్మకు తెలియదు శివుడు వీర్యం కాచుకుంటే చూస్తాడని, నాలుగో తలగా పోదని బ్రహ్మకు తెలియదు కదా, అందుకని కప్పిపుట్టే ప్రయత్నం చేశాడు. ఆ పని చేశాడు అక్కడికి, లేకపోతే అసలు అక్కడికి వెళ్ళేవాడే కాదు కదా, కాబట్టి బ్రహ్మకి తెలియదు. అలాగే బ్రహ్మ సృష్టించినటువంటి పుత్రులే ఆయన్ని వెంటపడ్డారని ఆ కామంతో, ఇలా చాలా సందర్భాలు బ్రహ్మ గురించి ఆయన సర్వజ్ఞానం లేదు, భవిష్యత్ జ్ఞానం లేదు అన్నట్టుగా అర్థమవుతుంది. అలాగే విష్ణువు వచ్చేసరికి బృందని మానభంగం చేశాడు. భర్త వేషంలో వెళ్ళి బృందని మానభంగం చేసినప్పుడు బృంద శాపం వేస్తుంది. నువ్వు రామ అవతారం ఇచ్చినటువంటి శాపం విధిస్తుంది, శాపం శపిస్తుంది బృంద. అప్పుడు విష్ణువు బాగా ఏడుస్తాడు, బూడిద జల్లుకుంటాడు. బూడిద జల్లుకుని బాగా ఏడుస్తాడు శివపురాణం ప్రకారంగా కరుణాకృసుగుణ. మరి విష్ణువు భవిష్యత్ జ్ఞానం తెలిసిన వ్యక్తి అయితే మరి ఆ శాపాన్ని పొందుకుంటాను ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడేవాడు కదా ఇట్లాగా. కాబట్టి భవిష్యత్ జ్ఞానం ఎక్కడుంది ఈ దేవుళ్ళలో? నువ్వు చెప్పడం కాదు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఇందులో భవిష్యత్ జ్ఞానం ఎక్కడుంది? శివుడికి భస్మాసుని శపించేటప్పుడు భవిష్యత్ జ్ఞానం గురించి తెలుసా తెలీదా? అలాగే కృష్ణుడు కూడా గోపికలతో శ్రీదేవి భాగవతం ప్రకారంగా గోపికలతో లేకపోతే భార్య ఉండగా చాలా మందితో చెలికత్తెలతో వాళ్ళతో ఈ యొక్క గోలోకంలో రకరకాల రాసలీలు చేసినప్పుడు భార్య వచ్చినప్పుడు పారిపోతాడు. మరి అన్ని తెలియదా కృష్ణుడికి వాళ్ళ భార్య వచ్చింది పట్టుకుంటుందని చెప్పి? అట్లా చాలా ప్రశ్నలు అడుగుతాం మేము. మరి బ్రహ్మకు ఉందా భవిష్యత్ జ్ఞానం, అలాగే విష్ణువుకు ఉందా భవిష్యత్ జ్ఞానం, శివుడికి ఉందా భవిష్యత్ జ్ఞానం? ఏ ప్రశ్నలు ఉన్నాయో వాటికి నువ్వు సమాధానం చెప్పగలగాలి కరుణాకృసుగుణ. బైబిల్ మీద విమర్శలు చేసినంత మాత్రాన ఓకే లోక కళ్యాణం జరుగుద్ది అనుకున్నా కాదు. మీ గ్రంథాల గొప్పతనం ఏంటో చెప్పాలి, అలాగే బైబిల్ తప్పుతనం ఏంటో చూపించాలి, రెండు చూపించాలి. మేము బైబిల్ గొప్పతనం చూపిస్తాము, అలాగే హిందూ గ్రంథాల్లో డోల్తలం ఏంటో కూడా చూపిస్తాం. అప్పుడు కదా లోక కళ్యాణం జరిగేది. కేవలం అవతలోడి మీద బుర్ర జరిగితే లోక కళ్యాణం జరగదు. అవతలోడి మీద విమర్శిస్తూ మన గొప్పతనం ఏంటో చెప్పాలి, అప్పుడే కదా లోక కళ్యాణం మంచి పని జరుగుద్ది. కాబట్టి అది చేయలేరు మీరు, హిందూ గ్రంథాల మీద చేయలేరు. ఆన్సర్ కూడా మీకు కనపడదు, మీకు అంత జ్ఞానం లేదు, అంత ఆ పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు కూడా అక్కడ కనిపించవు కాబట్టి అందుకని మీరు చెప్పలేరు. సరే, ఇప్పుడు మన బైబిల్ గురించి సబ్జెక్ట్ వెళ్లే ముందు ఇక్కడ ఒక స్క్రిప్చర్ చూపించి మనం వెళ్దామండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు శివుడికి భవిష్యత్ జ్ఞానం ఉందా కరుణాకృసుగుణ? హిందూ దేవుళ్ళకి భవిష్యత్ జ్ఞానం ఉందని చెప్పి మాట్లాడేవి కదా, ఈ యొక్క దానికి సమాధానం చెప్పు. మరి రిఫరెన్స్ కూడా వెతుక్కోలేవు అని చెప్తున్నా చూడు. భాగవత మహాపురాణము 10వ స్కందము ఉత్తరార్ధము అధ్యాయం 88 శ్లోకాలు 20 నుండి 24 శ్లోకాలు గీతాప్రస్ అనువాదం భాగవతం. ఇక్కడ చూడండి, అంతటా ఆ శిరస్సుపై చేయి పెట్టుటకు సిద్ధపడెను. అప్పుడు కైలాసపతి స్వయంకృతాపరాధమునకు మిక్కిలి కలవరపడెను. శివుడు తప్పు చేసినట్టుగా భాగవతం చెప్తా ఉంది. మరి భవిష్యత్ జ్ఞానం తెలిస్తే ఎలా తప్పు చేస్తాడు? స్వయంకృత అపరాధం నాకు మిక్కిలి కలవరపడెను. పిమ్మట ఆ పార్వతీపతి భయంతో కంపించు పరుగుడ సాగెను. కాబట్టి శివుడికి భవిష్యత్ జ్ఞానం ఉంటే గనక ఎలాగ వరం ఇస్తాడు? ఆ అపరాధం ఎలా చేస్తాడు, తప్పు ఎలా చేస్తాడు? మీ గ్రంథం చెప్తుంది శివుడు తప్పు చేశాడని. కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి. శివశక్తి అని పేరు పెట్టుకోవడం కాదు, నువ్వు సమాధానం చెప్పాలి. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరలోకం ఎలా ఉంటుందంటే పరలోకంకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ రావటం కాదు, ఎలా వస్తారు చూడండి. దేవుడు కోరుకునేదేమో మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటే తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. మాట్లాడుతూ ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రాలనొల్లకపోయిరి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటా ఉన్నాడు, అంతేగాని దేవుడు కొంతమంది నాశనం అయిపోవాలని, కొంతమంది రక్షించబడాలని దేవుడు కోరుకోలేదు. ఇప్పుడు దేవుడు ఒకవేళ స్క్రిప్చర్ రాసుకొని ఆ ప్రకారంగా మనుషులను భూమి మీద పంపించేటప్పుడైతే ఖచ్చితంగా అందరూ రక్షించబడాలని రాసుకుంటాడు స్క్రిప్చర్. కానీ అలా కాదు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అందరిని సృష్టించాడు. యథార్థంగా దేవుడు సృష్టించిన తర్వాత వాళ్ళు జీవించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించడం అనేది చేశాడు కరుణాకృసుగుణ. అంతే తప్ప ఒక స్క్రిప్చర్ రాసుకుని ఆ ప్రకారంగా పంపించలేదు భూమి మీదకి. వాళ్ళు జీవించిన దాన్ని బట్టి ఆయన స్క్రిప్చర్ రాస్తున్నాడు, జీవించిన దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తున్నాడు తప్ప ముందే తీర్పు తీర్చి వీడు నరకానికి పోతాడు వీడు దానికి అని కాకుండా ముందే తీర్పు తీర్చకుండా ఆయన భూమి మీదకి అందరినీ చూడండి, అందరూ రక్షించబడాలని చూడండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పిన. అంటే దేవుడు అందరు పిలిచాడు కానీ కొంతమంది మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు అంత ప్రేమమేడుగా అందరిని ఎన్నుకున్నాడు కానీ వాళ్ళ ఇష్టానికి విడిచిపెట్టాడని చెప్తున్నాను సందర్భాలు. ఇప్పుడు ఆది కాండము మనకి 6వ వచనం కనుక చూస్తే నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి ఒక వచనం చూపించవచ్చు మీరు. దీనికి అనేది ఏంటంటే
సంతాపం ఉంది అనేది ఏంటంటే ఏదైతే ఉందో ఆయన జడ్జిమెంట్ చేసేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు ఆయన బాధపడతా ఉంటాడు. ఎందుకంటే ప్రేమామయుడిగా బాధపడతాడు తప్ప వాళ్ళు అలా జీవించాలని కాదని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రకారంగా మంచిగా జీవించాలని కోరుకున్నాడు తప్ప ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టే వాళ్ళు చెడ్డగా జీవించినప్పుడు వాళ్ళు శిక్షించే క్రమంలో బాధపడుతున్నాడు. అలాగే వాళ్ళని దీవించే క్రమంలో ఆయన సంతోషపడతాడు కూడా అనేది కనపడుతుంది. అంటే యెహోవా ఫ్రీ విల్ ఇచ్చాడు, మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పి మనకి ఆదికాండంలో కనపడతా ఉంటుంది. తర్వాత చూడండి, మనకి భవిష్యత్ జ్ఞానం దేవుడికి తెలియదా, యెహోవాకు తెలియదా? భవిష్యత్ జ్ఞానం గురించి తెలుసండి. అందుకనే మనకి పాత నిబంధన గ్రంథంలో క్లియర్గా చూడండి, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అప్పచెప్తున్న ఇస్కరియోతు యోధ ఎవరైతున్నాడో అతను యేసుక్రీస్తు వారిని అప్పచెప్తాడని చెప్పి ముందుగానే రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యం 1:20 ప్రకారంగా కోడ్ చేస్తా ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం రాయబడింది ఇస్కరియోతు గురించి అని చెప్పి అపోస్తుల కార్యం 1:20 ఉంది. కీర్తనలో ఏముందంటే చూడండి, కీర్తనల గ్రంథం 109:8 ప్రకారంగా చూస్తే మనకి ఇస్కరియోతు యూదా గురించి కనపడుద్ది అనమాట. అలాగే జకరియా గ్రంథంలో కూడా 11:12 కనుక గమనిస్తే ఇక్కడ కూడా మనకి ఇస్కరియోతు యూదా గురించి కనపడుతుంది. అని నేను ఎందుకు చెప్తాను అంటే, యెహోవా దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పే వ్యక్తి వెండి రోగులకు అమ్మేస్తాడని చెప్పి, అలాగే అతను తన శిష్యత్వం కోల్పోతాడని చెప్పి కీర్తన గ్రంథంలోను జకరియా గ్రంథంలో రాశాడు. అంటే ముందుగానే రాశాడంటే భవిష్యత్ జ్ఞానం దేవుడికి తెలుసు, యెహోవా దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ మనుషుల విషయంలో ఎవరు రక్షణ పొందాలని కాదు కాన్సెప్ట్. అందరికి అవకాశం ఇస్తాడు, అందరు హృదయంలో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. వాళ్ళు రక్షణ పొందాలి, అందరికీ కూడా సువార్త ప్రకటింపజేస్తాడు, అందరికి కూడా మంచి విషయాలు తెలియజేస్తాడు. అయినా వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళ ఫ్రీ విల్ ప్రకారంగా అంగీకరించలేదు కాబట్టి శిక్షిస్తాడు తప్ప ముందే డిజైన్ చేసి ఉంచాడు. గమనించాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2:4 గమనిస్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని నిశ్చయించుకున్నాడు. మనుషులందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, అయితే ఈ రోమపత్రిక 3:23 ప్రకారంగా ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అందరికి మహిమను ఇవ్వాలని, అందరికి పరలోకం ఇవ్వాలని, అందరు రక్షించాలని దేవుడు కోరుకుంటాడు తప్ప కొందరు నశించబడాలని కోరుకోవట్లా. అందరు రక్షించబడాలని ఆయన కోరుకుంటూ మనిషి మీద భూమి మీద పంపిస్తే వాళ్ళు తప్పు చేయటం దాన్ని బట్టి ఆయన శిక్షిస్తున్నాడు తప్ప వాళ్ళకి ఫ్రీ విల్ అని ఇచ్చాడు. అంతేగాని ఫ్రీ విల్ లేకుండా దేవుడు చేయలేదు, మనుషులుగా చేయలేదు, రోబోలుగా చేయలేదు అని సతీష్ మౌలి చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో అది వాక్యానుసారం అనమాట. తర్వాత చూద్దాం, మత్తయి సువార్త 24:11 అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే పరీక్షలు పెడతాడు దేవుడు, ఆ పరీక్షల ప్రకారంగా సహించిన వాడు ఎవడైతున్నాడో వాడు రక్షణ పొందుతాడు అనేది. అంటే చెడు మంచి రెండు దేవుడు ముందు పెడతాడు, దేన్ని ఎంచుకుంటాడు దాన్ని బట్టే శిక్ష పొందుకుంటాడు అని చెప్తా ఉన్నాడు. చూడండి, తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుడు ముందు మంచిగానే సృష్టించాడు, కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను తప్పిపోయాడు. మత్తయి సువార్త 11:11 యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరైతున్నాడో అతను ఎంతో గొప్పవాడు అయినప్పుడు కూడా అతను యేసుక్రీస్తు వారిని అనుమానించడం ద్వారా విశ్వాసం కోల్పోవడం ద్వారా ఆయన పరలోకంలో అల్పుడుగా అయిపోయాడు అనేది చెప్తున్న విషయం. అంటే దేవుడు మంచిగా అందరిని గొప్పగా ఎన్నుకున్నాడు, ఒక విషయం కోసం ఎన్నుకున్నాడు. అయితే వాళ్ళ ఫ్రీ విల్ని బట్టి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే ఆ విధంగా శిక్షిస్తాడు తప్ప పూర్తిగా స్క్రిప్చర్ బేస్ చేసుకొని ఉండదు. దేవుడు అందరూ మంచిగా సృష్టిస్తాడు గొప్పగా, అలాగే వాళ్ళు మంచిగా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటాడు. కానీ వాళ్ళ ఫ్రీ విల్ని బట్టి వాళ్ళు చెడిపోతే ఆ విధంగా శిక్షిస్తాడని చెప్తుంది బైబుల్. అంతే తప్ప దేవుడు స్క్రిప్చర్ బేస్ చేసుకుని ఆ ప్రకారంగా మనుషుల్ని సృష్టించాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనస్సాక్షి గురించి మాట్లాడదాం. మనకు సతీష్ గారు మనస్సాక్షి గురించి చెప్పాడు కదా, మనస్సాక్షిని ఒకటి పెట్టాడు. గలతీ రాసిన పత్రిక 5:16 చూడండి, ఆత్మానుసారంగా జీవించుడి, ఆత్మ శరీరం ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే మంచి ఆత్మను దేవుడు ఇచ్చాడు, మనస్సాక్షిని ఒకటి పెట్టాడు హృదయంలో, ఆ ప్రకారంగా జీవించాలి. కానీ ఆ ప్రకారంగా జీవించకపోతే, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోకపోతే కనుక, దేవుడు ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోకపోతే కనుక శిక్షిస్తాడు అనేది కనపడతా ఉంది మనకు బైబుల్లో. మనస్సాక్షి గురించి ఇందాక చూసాం. అలాగే రోమపత్రిక 2:4 ప్రకారంగా చూస్తే ఇక్కడ కనపడద్ది, సువార్త వినటువంటి ఎవరైతే ఉన్నారో అన్యజనులు, అయితే సువార్త గురించి సపోజ్ సువార్త అసలు చేరని వాళ్ళు, సువార్త అసలు తెలియని వాళ్ళు, యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళు, సువార్త అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎలా తీర్పు పొందుకుంటారంటే వారి మనస్సాక్షిని బట్టి. మనస్సాక్షిలో వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని పెట్టాడు దేవుడు, తనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రాన్ని పెట్టినప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళు జీవించకపోతే ఆ ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పి కూడా మనకు రోమపత్రికలో క్లియర్ కనపడతా ఉంది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు,
అందరూ మంచి రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. అందులో మనస్సాక్షులు తన ఆజ్ఞలు పెట్టాడు. ఆ ప్రకారంగా జీవించకపోతే శిక్షిస్తాడు అనేది ఏదైతే సతీష్ కుమార్ గారు చెప్పారో అది వాస్తవం. అంతే తప్ప ఒక స్క్రిప్చర్ రాసుకుని ఏదో దేవుడు రాసిన రాత, నుదిటి రాత, బ్రహ్మరాత అని చెప్పేసి ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నాం. మన ఆట బొమ్మలో ఈ యొక్క నాటకంలో, జగన్ నాటకంలో మన ఆట బొమ్మలో మాత్రమే ఈ కాన్సెప్ట్ అంత కాదు. శివలీల, శివుడు అనుకున్న విధంగా జరుగుద్ది. ఇలాగా అలాగే దేవుడి మీద తోసే పని బైబిల్లో ఉండదు. కానీ దేవుడు మనల్ని అందరినీ జీవించిన దాన్ని బట్టి శిక్షిస్తాడు తప్ప ఆయన అనుకున్న విధంగా మనం జీవించడం అయితే ఆయన ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని ఒక మర మనుషులో దేవుడు సృష్టించలేదు. కానీ ప్రతి మనిషిని స్వేచ్ఛనిస్తూ జీవించాడు, స్వేచ్ఛనిస్తూ సృష్టించాడు. ఆదికాండం ప్రకారంగా వారికి మంచి చెడ్డల ఫలం ఇచ్చి వృక్షాన్ని ముందు పెట్టాడు. మీరు ఇది తినకుండా ఉంటే బాగుంటారు, తింటే ఇలా నాశనం అవుతారు ముందే చెప్పాడు. ప్రతిదానికి ఫ్రీ విల్ పెడతాడు ఆయన. ప్రతిదానికి స్వేచ్ఛనిస్తాడు. మంచిగా జీవించాలన్నా చెడుగా జీవించాలన్నా నీ యొక్క ఇష్టం. కానీ మంచిగా జీవిస్తే ఇది ఫలితం, చెడుగా జీవిస్తే ఇది ఫలితం రెండూ చెప్తాడు. అంటే ఫ్రీ విల్ అనేది బైబుల్ ప్రకారం ఉంటుంది. ఆ ప్రకారం శిక్ష పొందుకోవడం అనేది బైబుల్ సిస్టమ్ ఉంటుంది. కానీ అప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత నన్ను ఇలాగా ఎందుకు సృష్టించావు, నన్ను ఇలాగ రాత రాసావు కాబట్టి నాకు ఈ శిక్ష అనేది మనిషి దేవుడి మీద నేరారోపణ చేసే విధంగా ఉండదు. కానీ దేవుడే మనిషి మీద నేరారోపణ చేసే విధంగా బైబుల్ సిస్టమ్ ఉంటుంది అనేది కలవర సతీష్ గారు చెప్పిన విషయం. అంతే తప్ప నువ్వు ఏదైతే అన్నావో ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్ నీ గ్రంథాలు చూపించాలి. అంతే తప్ప నుదిటి రాతల ప్రకారంగా ఏదైతే హిందువులు మాట్లాడుతూ ఉన్నారో మన నుదిటి రాత ఇదండి, మన బ్రహ్మరాత ఇదండి, మన దేవుడు ఇలాగ నిర్ణయించాడని, మన జగన్నాటకం అండి, లేకపోతే ఈ ప్రకారంగా జీవించమని దేవుడు చెప్పాడండి, ఆ ప్రకారంగా అందుకని ఇలా జీవిస్తున్నామండి కాన్సెప్ట్ అంతా హిందువులు ఏదైతే నమ్ముతున్నారో అది తప్పు. ఇలా కాదు, ఇలాగా హిందూ గ్రంథాలు ఇలా ఉంది అని నువ్వు చెప్పించాలి. చూపించకుండా ఏదో నోటి మాటలతో భవిష్యత్తు జ్ఞానం తెలిసిన దేవుడు ముందుగా తెలుసుకుని అలా రాసాడు అంటున్నావు. రాసిన దాన్ని బట్టి జీవించాలని హిందుత్వం నమ్ముతా ఉంది. మరి అది కాదు. మనం జీవించిన దాన్ని బట్టి ఏదైతే జీవిస్తామో ముందుగా జీవిస్తాం తెలుసుకొని అలా రాశాడని చెప్పి నువ్వు నోటి మాటలు చెప్తాను తప్ప హిందూ గ్రంథాలు ఎక్కడుంది కరుణాకర్ సుగుణ అది సమాధానం చెప్పాలి. సతీష్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి బైబిల్లో ఇలా కరెక్ట్గానే ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి అని చెప్పి నేను నిరూపణతో సహా వాక్యాలతో సహా చూపిస్తూ ఈరోజు నిరూపించా. తర్వాత ఏం మాట్లాడాడు కరుణాకర్ సుగుణ చూద్దామండి. ఈ లోకంలో గౌరవ మర్యాదలతో ఎవరికి అపకారం తలపెట్టకుండా నలుగురికి మంచి చేసి బ్రతికినటువంటి ఆ పెద్ద మనిషి పైకి పోయిన తర్వాత పీసైని గెలిచాడు అనుకుందాం. పీసై అన్నాడు, ఇతన్ని తీసుకెళ్లి నరకంలో వేయండి అన్నాడు. ఆ పెద్ద మనిషి, ఎందుకండి, నేనేం తప్పు చేశానండి అని అన్నాడు. అని అంటే, నువ్వు జన్మ పాపివి, నువ్వు పుట్టుకలోనే పాపం ఉంది అన్నాడు. అదేంటండి, పుట్టుకలో పాపం అంటే ఏంటి? బై బర్త్ నేనేం పాపం చేశాను? నేను చిన్నపిల్లడు పసిపిల్లడిగా పుట్టాను కదా. పసిపిల్లడు ఏం పాపం చేస్తాడంటే, నువ్వు కాదు, మీ తల్లిదండ్రులు చేసిన పాపం నీకు అంటుకుంది. మీ తల్లిదండ్రులు ఆడామగా కలిసిపోవడం వల్ల, సెక్స్ చేయడం వల్ల నువ్వు పుట్టావు, అదే పాపం, కాబట్టి నేను నరకంలో వేస్తాను అని అన్నాడు. వెంటనే ఆ పెద్ద మనిషి, అరే నువ్వు మనిషివా మోహన్ బాబు అన్నాడు. అదేంటా నన్ను మోహన్ బాబు అంటావు? మరి బుద్ధుందా నీకు? ఆడామగా కలిస్తే పిల్లలు పుట్టాలని నియమం పెట్టింది ఎవరు? నేనే. మరి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత జీవం పుట్టి నాకు శరీరం ఇచ్చింది ఎవరు? నేనే. అరే ఎర్రి పుష్ప, మరి ఇక్కడ పాపం చేసింది ఎవడరా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ పీసఐ గొంతులో పచ్చాలకబడింది. నిజమే కదా, నేనే కదా అసలు ఈ సిస్టమ్ పెట్టింది. ఆడామగా కలిస్తే పిల్లలు పుడతారని సిస్టమ్ పెట్టింది నేనే కదా. మరి ఇది పాపం ఏంటి అని అనిపించింది. అరే ఎర్రి పుష్పం, ఒకవేళ ఇది పాపం అయితే ఆడామగా కలయిక లేకుండానే, సెక్స్ తో పని లేకుండానే పిల్లలు పుడతారు అని పెట్టు. నువ్వే నియమాలు పెట్టి, నువ్వే పాపం అంటే, నువ్వే నరకంలో వేసేస్తే మరి మేమెందుకో అని అన్నాడు. పీసై ఆలోచించుకున్నాడు, ఎట్లా లాభం లేదు, ఎట్లా వర్కౌట్ అవ్వదు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, సరే జన్మపాపం లేదా, జన్మపాపం కేటగిరీలో కాదు. కానీ ఇక కరుణాకర్ సుగుణ నువ్వు ఏదైతే మాట్లాడుతా ఉన్నావో అది బైబుల్ ప్రకారంగా చూపించావా? బైబుల్ వాక్యాలు చూపించావా? సెక్స్ పాపం అని చెప్పి బైబుల్లో ఎక్కడుంది? అలాగే జన్మ పాపం అని బైబుల్లో ఎక్కడుంది? దీని గురించి చూద్దామండి. నువ్వు క్రైస్తవులలో కొంతమంది చేసే తప్పులను అలాగే కొంతమంది తప్పుడు పనులు చేశారని వాళ్ళని, కొంతమంది బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతాలని, అంటే ఎవరో వ్యక్తులు చేసిన పొరపాటు చూపించి క్రైస్తవుని విమర్శించగలవు తప్ప బైబిల్ వాక్యాలు చూపించి నువ్వు విమర్శించగలవు. అది నీ వాళ్ళు కాదు. చూద్దామండి. ఇప్పుడు అసలు ఈ జన్మ పాపం అనే కాన్సెప్ట్లో ఇలాగే మతోన్మాదులు ఎక్కువ విమర్శించడం గల కారణం ఏంటంటే, జన్మ పాపం అనే సిద్ధాంతం వల్ల క్రైస్తవ్యంలో కొంచెం అది ఏమంటారు, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపం వల్ల క్రైస్తవాన్ని విమర్శించడానికి మతోన్మాదులకు అవకాశం దొరుకుతా ఉంది. జన్మ పాపం సిద్ధాంతంలో కొన్ని
లోపాలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని లేవనెత్తాను. వాటికి సమాధానం చెప్పాలి. జనన పాపం సిద్ధాంతం ఏదైతే పుట్టుకతో మనిషి పాపి అనేది ఏదైతే సిద్ధాంతం ఉందో అది కరెక్ట్ అని చెప్పడానికి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. వాటికి మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు పాప నియమం ఉంది కాబట్టి, పాప లక్షణం ఉంది కాబట్టి పాపం చేస్తున్నాం అన్నప్పుడు ఆదాములో ఏ పాప నియమం ఉంది, ఏ పాప నియమం లేదు? పాప నియమం ఉంది కాబట్టి మరి అంతకుముందు ఎవరు పాపం చేస్తే ఆదాము పాపం చేయడం కారణమైంది? సమాధానం చెప్పాలి. ఆదాములో మంచి చెడు రెండు ఉన్నాయి. పాప నియమం ఉంది, పరిశుద్ధ నియమం ఉంది. మంచిగా జీవించాలనే మంచి మనస్సాక్షి ఉంది, అలాగే చెడుగా జీవించే అవకాశానికి ఒక ఫ్రీ విల్ కూడా ఉంది. అలాగే ప్రతి మనిషిలో కూడా మంచి గురించినటువంటి లక్షణం ఉంటుంది, చెడు గురించినటువంటి ఆలోచన కలగజేసే విధంగా ఉంటుంది. రెండు శరీరం వల్ల ఆగుతుంటుంది. దాన్ని జయించాలి. చెడుని జయించి మంచిని యాక్సెప్ట్ చేయాలనేది ప్రతి మనిషిలో ఉండేది. ఆదాములో ఉండేది, మనలో ఉండేది. ప్రత్యేకించి ఆదాం పాపం చేయడం వల్ల మనకు రావడం కాదు. అలాగైతే ఆదాముకి అలా చేయటానికి ఎవరు కారణం? ఆదాముకి ముందు మనం ఎవరైనా మనుషులు ఉన్నారో ఏంటి అనేది నా ప్రశ్న అడిగాను. తర్వాత యేసుక్రీస్తులో కూడా పాప నియమం లేదు, ఆదాములాగా ఫ్రెష్గా పుట్టాడంటే ఆదాము ఏ నియమం పెట్టుకుని పాపం చేశాడు. అలాగే యేసుక్రీస్తు వాళ్ళు ఏ నియమం లేదు కాబట్టి, పాప నియమం లేదు కాబట్టి, లేకపోతే పాపాన్ని కలగజేయడానికి ఆలోచన ప్రేరేపణ అసలు కలగజేయడానికి ఆ లక్షణమే ఆయనలో లేదనుకుంటే ఎటువంటి పాపాన్ని చేయాలి, లేకపోతే పాపం గురించి అవగాహన, లేకపోతే పాపం గురించినటువంటి తాపత్రయం, పాపం చేయాలి అని ఒక ఆలోచన కలగజేసే విధానం ఏదైతే ఉందో అది ఏది లేకుండా పాపం చేయకుండా ఉండటం గొప్పతనమా? లేకపోతే అది ఉన్న పాపం మన శరీరం పాపం గురించి లాగినా సరే పాపం చేయకుండా ఉండటం గొప్పతనమా? ఇప్పుడు పాప లక్షణం ఉండి పాపం చేయకుండా ఉండటం గొప్పతనమా? పాప లక్షణం లేకుండా ఉండటం వల్ల పాపం చేయకపోవడం గొప్పతనమా? అక్కడ యేసుక్రీస్తు వారినే తక్కువ చేసినట్టుగా నాకు సిద్ధాంతం కనపడతా ఉంది. నేను ఏంటంటే యేసుక్రీస్తు వారు మన వలే శోధించబడ్డాడు అని బైబిల్ చెప్తా ఉంది. మన వలే శోధించబడ్డాడు అని చెప్తుంది. అయినా కూడా ఆయన పాపం చేయలేదు. పాపిగా ఆయన కూడా మన పాపం భారం ఆయన మీద మోపబడింది. ఆయన మన వల్ల శోధించబడ్డా పాపం చేయదు బైబిల్ చెప్తా ఉంటే అసలు ఆ లక్షణం లేదు, ఆ నియమం లేదు, ఆ బీజం లేదు, ఆ రక్తం లేదు, ఈ కాన్సెప్ట్ అంతా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ సిద్ధాంతంలో చాలా లోపాలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు లేవనెత్తాను. మీ వాక్యాలన్నిటికి కూడా నేను కౌంటర్ చేస్తూ ఇక వీడియో చేస్తాను చూడండి. మనిషికి జన్మ పాపం ఉన్నదా అని చెప్పి హిందూయిజంలో గురించి మాట్లాడాను, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాను, అలాగే ఈ భగవద్గీతల గురించి విషయం కూడా మాట్లాడాను. హిందుత్వం ప్రకారంగా అయితే ఇప్పుడు నేను హిందువులు ఏదో డిఫెండ్ చేసుకోలేక జనవ పాపం లేదని మాట్లాడట్లేదండి. హిందువులను డిఫెండ్ చేసుకోగలను, జనవ పాపం ఉందని నమ్మినా సరే డిఫెండ్ చేసుకోగలను. కానీ సిద్ధాంతం లోపం ఉంది కాబట్టి ఆ సిద్ధాంతం జనవ పాపం మనిషి పుట్టుకతో పాపి కాదని నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే హిందుత్వాన్ని డిఫెన్స్ చేసుకోలేక చెప్పటం కాదు, హిందుత్వాన్ని డిఫెన్స్ చేసుకోగలను. ఎందుకంటే హిందుత్వం ప్రకారంగా జనవ పాపం ఉంది, హిందుత్వం ప్రకారంగా జనవ పాపం ఉంది, పుట్టుకతో మనిషి పాపి కరుణక సుగుణ. హిందుత్వం ప్రకారంగా మనిషి పుట్టుకతో పాపి అని చెప్తా ఉన్నా అంటే గత జన్మలో చేసిన పాపాన్ని బట్టి ఈ యొక్క జన్మలో వాడు పలానా వర్ణంలో పుడతాడు. గత జన్మలో పాపమే లేకపోతే వాడికి జన్మే లేదు, వాడు ఆ దేవుళ్ళు ఐక్యమైపోతాడు. గత జన్మలో పాపం ఉంటే ఆ పాప బ్యాలెన్స్ని క్లియర్ చేసుకొని పూర్తి పుణ్యం చేసుకొని పాపాన్ని పరిహరించుకొని పోతేనే నెక్స్ట్ జన్మ అనేది లేకుండా దేవుని చేరుకుంటాడు. గత జన్మలో పాపం ఉంటేనే ఆ పాపాన్ని మోసుకొని వస్తాడు. వాడు పలానా శూద్ర వర్ణంలోనో పలానా వర్ణంలో జన్మించాడు అంటేనే వాడు పాపాన్ని మోసుకుని వస్తాడు. కాబట్టి అటు పుట్టుకతోనే మనిషి పాపిగానే ఉన్నాడు. వాడు పాపం ఉంది కాబట్టి అసలు వాడికి జన్మం ఉంది అని చెప్పి నేను చక్కగా చెప్పగలను. తర్వాత భగవద్గీతలో కనుక చూడండి 9వ అధ్యాయం 32 వచనం కనుక గమనిస్తే పాప యోనహ అని ఉంటుంది చూడండి. పాప యోనహ అని ఉంటుంది చూడండి. భగవద్గీత 9వ అధ్యాయం 32 వచనం ఇలా అనువదిస్తుంది. ఓ ప్రిత కుమారుడా, నాలో ఆశ్రయం పొందిన వారు నిమ్న జన్మకు చెందిన వారైనను, అంటే కృష్ణుని ఆశ్రయిస్తే కనుక నిమ్న అంటే తక్కువ జన్మకు చెందిన వారైనా సరే, అంటే వాళ్ళు ఎవరంటే స్త్రీలు, వైశ్యులు. స్త్రీలందరూ కూడా స్త్రీలుగా పుట్టారు అంటే ఇక్కడ గత జన్మలో పాపం చేశారని. స్త్రీలు కానీ శూద్రులు కానీ వీళ్ళంతా గత జన్మలో పాపులు అని హిందుత్వ ప్రకారం నమ్ముతుంది. స్త్రీలు కానీ వైశ్యులు కానీ అలాగే మరియు శూద్రులు పరమగమ్యాన్ని చేరుకోగలరు ఎవరిని? కృష్ణుని ఆశ్రయిస్తే కనుక వాళ్ళ పాపం పోద్ది అనమాట. ఏదైతే స్త్రీలుగా పుట్టడం గల కారణం ఏదైతే ఉందో పాపము, అలాగే వైశ్యులు కానీ శూద్రులుగా పుట్టడం గల ఏదైతే పాపం కారణం ఉందో ఆ పాపం పోద్ది కృష్ణుని ఆశ్రయిస్తే అని చెప్పి పాప యోనిలో పుట్టిన వాళ్ళని చెప్తా ఉన్న విషయం. కాబట్టి పాపయోనిలో ఇలా పుట్టిన వాళ్ళు, గత జన్మలో పాపం చేసిన వాళ్ళు, స్త్రీలు కూడా పాపులుగా ఉన్నారు, పుట్టుకతో వాళ్ళ జన్మ పాపులు అనేది హిందుత్వ ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పగలరు. మరి దీనికి సమానం చెప్పగలవా? సమానం చెప్పలేవు నువ్వు. సమానం చెప్పలేక నా మీద వీడియోలు చేయలేరు మీరు. సరే అయితే ఇది విషయం. కాబట్టి ఇక్కడ కరుణక సూన ఏదైతే ఒక విషయాన్ని ఊటంకిస్తూ జన్మ పాపాన్ని గురించి మాట్లాడావో, జన్మ పాపం అనే కాన్సెప్ట్, పుట్టుకతో మనిషి పాపి కాదు, పుట్టుకతో మనిషి యథార్థవంతుడిగా పుట్టాడు. వాడి పాపం చేయడం ద్వారా
పాపిగా అవుతా ఉన్నాడు అనేది నేను చెప్తున్న విషయం. అందుకని చిన్నపిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు పాపులు కాదు కాబట్టి పరలోకం వెళ్తారు అనేది కూడా నేను చెప్తున్న విషయం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇక సెక్స్ గురించి మాట్లాడుతూ కొంతమంది క్రైస్తవులు అజ్ఞానంగా సెక్స్ అనేది పాపము, అందుకని యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని పుట్టారంటాడు. బాబు చెప్పేది ఏంటంటే అది కూడా ప్రవచన నెరవేర్పు కొరకు, ఒక లోక కళ్యాణం చేయడానికి ఒక లోకరక్షకుడు పుడతాడు అనే కాన్సెప్ట్లో తెలియాలి. గుర్తు ఏంటి అంటే కనుక ఇజ్రాయెల్ వంశస్థులారా అని చెప్పి యెషయా గ్రంథంలో ఇజ్రాయెల్ అందరికీ చెప్పిన ప్రవచనం ఒకటి ఉంది, అక్కడ రాజుకు చెప్పిన ప్రవచనం ఒకటి ఉంది. రాజుకు చెప్పిన ప్రవచనం అక్కడే నెరవేర్చబడింది. అక్కడ మెహర్షల్ అజ్బజ్ అనే కొడుకు పెట్టేశాడు, అది దావీదు వంశస్థులు కాదు, రాజుకు చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడింది. అలాగే దావీదు వంశస్థులారా ఇజ్రాయెల్ వంశస్థులారా అని చెప్పిన ప్రవచనం ఏదైతుందో అది అందరూ చెప్పిన ప్రవచనం. వాళ్ళకి ఏం చెప్పాడంటే కన్యక గర్భాన కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు అని. ఆ పేరు కేవలం యేసుక్రీస్తుకే పెట్టబడింది తప్ప అక్కడ పెట్టలేదు. ఆ ప్రవచనం కూడా కొంతమంది వక్రీకరిస్తారు కాబట్టి చెప్తా ఉన్నా. నేనేది ఏంటంటే అక్కడ కన్యక గర్భం అంటే అందరిలాగా పుట్టకుండా ఒక అద్భుతంగా పుడతాడు, దాని ద్వారా గుర్తుపట్టండి, కన్యక గర్భాన్ని పుట్టినవాడు అవుతాడు, దేవుడు పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు అని ఒక గుర్తు. ప్రవచనం అంటేనే గుర్తు. ఆ కన్య కాదు, ఆ స్త్రీ అని, ఉమెన్ అని ఇలా రకరకాలు అవుతాయి, దాని గురించి ఏదేదో. అద్భుతం అంటే స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టడం ద్వారా అద్భుతం అంటారు తప్ప స్త్రీ పురుషుల కలయికతో పుట్టేది అద్భుతం కాదు కదా, అది ప్రవచనం. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్పు కోసమే అలా పుట్టాడు తప్ప సెక్స్ పాపం అని చెప్పి యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు కలయిక ద్వారా పుట్టలేదు, యేసుక్రీస్తు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టలేదు అని చెప్పి కొంతమంది అజ్ఞాన క్రైస్తవులు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా తప్పు. నిజానికి శారీరక సంభోగం పాపం అయితే యేసుక్రీస్తు వారు పెళ్లిని దగ్గర చేస్తాడు. అలాగే వివాహం అనే విషయంలో ఘనమైంది, పానుపు నిష్కల్మషమైగా ఉంటది అని చెప్పి ఆ వ్యభిచారం వద్దు కానీ భార్యాభర్త సంబంధం పవిత్రం అని బైబిల్ ఎందుకు చెప్తా ఉంది. ఇవన్నీ కొంతమంది అజ్ఞాన క్రైస్తవులు మాట్లాడే విషయాలు తప్ప బైబిల్ దాన్ని సమర్థించదు. కరుణాకర సుగుణ అలాగే హైందవులు తెలుసుకోవాలి. దీని గురించి మనం రాసిన క్లియర్ చూడండి. నా యొక్క విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాల పుస్తకంలో, ఇక పుస్తకం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పుస్తకం అయితే లేదు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ తీసుకోండి. దీంట్లో 237 ప్రశ్నలో యేసుక్రీస్తు స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టడం వలననే పరిశుద్ధుడా, బైబిల్ దృష్టిలో సెక్స్ పాపం అనే దాని మీద క్లియర్ రాశాను. బైబిల్ దాన్ని సెక్స్ పాపం అని చెప్పలేదు బాబు, వ్యభిచారం పాపం అని చెప్పింది తప్ప భార్యాభర్త సంబంధం, భార్యాభర్త సెక్స్ అని పాపం కాదు అని బైబిల్ ప్రకారం నేను నిరూపణతో సహా చెప్పాను. కాబట్టి కరుణాకర సుగుణ క్రైస్తవులు కొంతమంది అజ్ఞానవాదులు చెప్పినటువంటి విషయాలని నువ్వు వక్రీకరిస్తున్నావు తప్ప బైబిల్ అలా చెప్పలేదు. కాబట్టి దేవుడిని ప్రశ్నించే అంత సీను ఎవరికి కూడా లేదు బాబు. తర్వాత చూద్దాం ఇంకోటి. నిన్ను నా మతంలోకి రానందుకు, నన్ను నమ్మనందుకు నిన్ను నరకంలో వేస్తాను అని అన్నాడు. పెద్ద మనిషి మళ్ళీ ఆలోచించి అరే ఎర్రి పుష్పం, అరే హౌలేకే బాల్ అన్నాడు. నన్ను దేవుడిని నన్ను ఇంత మాట అంటావా నువ్వు అన్నాడు. పెద్ద మనిషి చెప్తున్నాడు, నువ్వు దేవుడు ఎట్లా అవుతారా హౌలేకే బాల్, ఇంత ఎర్రి పుష్పాలు నియమాలు పెట్టేసి నువ్వు దేవుడిని అనుకుంటున్నావు. నన్ను భారతదేశంలో అందులోనూ హిందూ మతంలో పుట్టించింది ఎవడరా? నేను అడిగానా నిన్ను నన్ను భారతదేశంలో హిందూ మతంలో పుట్టించమని? నువ్వు అడగలేదు, నేనే పుట్టించాను. మరి నన్ను చిన్నప్పటి నుంచి హిందూ విశ్వాసాలతో పెంచమని మా తల్లిదండ్రులకి నేను చెప్పానా? నువ్వు చెప్పలేదు అని అన్నాడు. మరి నా తప్పు ఎలా అవుతుందిరా హౌలేకే బాల్? అసలు నువ్వు ఎక్కడ పుట్టి చచ్చావు? నువ్వు దేవుడిని అంటున్నావు, నిన్ను నమ్మడానికి నువ్వు ఎక్కడ పుట్టి చచ్చావు? నేను ఇజ్రాయెల్లో పుట్టాను. ఇజ్రాయెల్లో ఎప్పుడు పుట్టావు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాను. నిన్ను ఎందుకు నమ్మాలి? నన్ను మేకులు కొట్టారు కాబట్టి నన్ను నమ్మాలి. అరే హౌలే, లోకంలో ఎంతో మందికి మేకులు కొట్టారు, ఎంతో మందికి వాళ్ళు సిలువ వేశారు. సిలువ వేసిన ప్రతి ఒక్కడిని దేవుడు అని నమ్మడానికి మేము ఎర్రి పుష్పాలమా నీకు మాదిరి అని అన్నాడు పెద్ద మనిషి. నిజమే కదా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా. మరి ఇప్పుడు ఏమంటావు? అది కాదు సార్, ఈ ఎరుహు నియమాలన్నీ తీసేసి పని పాట లేకపోతే గోల్డ్ గెలుకుంటే కూర్చో, పిల్లితల కొరుక్కో, ఎరుహు నియమాలు నాయి మాకు ఏడే. మరి ఏమంటావు? నేను ఎక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతాను. అసలు ఈ కథ ఎందుకు వచ్చిందంటే చెప్పేదండి, మన కల్లాల సతీష్ కుమార్ గారు ఒక కథ చెప్పారు కదా, కల్లాల సతీష్ గారు ఒక కథ చెప్పారు కదా, ఆ ప్రకారం కరుణాకర సుగుణ ఒక కట్టుకథ వెళ్ళి ఒక మంచి వ్యక్తి అంటే చనిపోయి అక్కడ తీర్పుకి వెళ్తాడంట. అప్పుడు వాడు యేసుక్రీస్తు ఉండి ముందు చెప్పినట్టుగా నువ్వు జన్మతో పాపి అని చెప్పితే, లేదు నీ జన్మతో పాపి అని ఎట్లా చెప్తావు, ఆ శారీరక సంబంధం పాపం అని ఎలా చెప్తావు, నువ్వే కదా అలా పుట్టించింది, మరి నువ్వే కదా
పని పెట్టింది, మళ్ళీ నువ్వే అలా మాట్లాడతావు ఎలా అని చెప్పి దేవుడిని ప్రశ్నించినట్టుగా ముందు భాగం చూసాం. కానీ దానికి సమాధానం చూసాం. బైబిల్ ప్రకారంగా జన్మ పాపం లేదు, అలాగే శారీరక సంబంధం పాపం కూడా బైబిల్ చెప్పలే. దానికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. తర్వాత వచ్చేసరికి ఇంకా యేసుక్రీస్తు వారు అంటున్నాడంట పెద్ద మనిషిని, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నిన్ను నరకానికి వేశాను, నమ్మలేదు కాబట్టి నరకానికి వేశాను అన్నప్పుడు ఆ పెద్ద మనిషి ప్రశ్నిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారిని ఏంటంటే, నన్ను హిందుత్వంలో పుట్టించింది ఎవరు, అలాగే మరి హిందుత్వంలో పుట్టించినప్పుడు నిన్ను నమ్ముతాను, అలాగే మరి నీకు మేకులు కొట్టారంటున్నప్పుడు మేకులు చాలా మంది కొట్టారు, నిన్ను ఎలా నమ్ముతాను అని చెప్పి ఇలాగా ప్రశ్నిస్తాడు. దాన్ని బట్టి ఇక దేవుడు సమాధానం చెప్పలేకుండా అయిపోయాడు అని చెప్పి ఈ కరుణాకర సుగుణ కట్టుకథ అల్లాడు. నిజానికి అది చెప్తాం అది కాదు, చూద్దామండి. చూడండి, ఇప్పుడు బైబిల్లో ఏదైతే ఉందో నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి ఏదైతే చెప్పారో అది ఎందుకంటే యేసుక్రీస్తు వారి సువార్త అందినా కూడా, యేసుక్రీస్తు వారి సువార్త తెలిసిన తర్వాత మంచి విషయం తెలిసినా కూడా దాన్ని అంగీకరించకపోతే తప్పు అవుతుంది. యేసుక్రీస్తు వారు నమ్మటం ద్వారా ఏమవుద్ది, ఒక వ్యక్తి మంచిగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు కదా. అదే కదా క్రైస్తవులు పరిశుద్ధత గురించి, పాపం గురించి ఎందుకు మాట్లాడతారు, పాపం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలని క్రైస్తవులు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే పరిశుద్ధత అంటే ఏంటో, మంచితనం అంటే క్రైస్తవులు తెలుసుద్ది కాబట్టి యేసుక్రీస్తు వారు నమ్మటం అంటే ఏంటంటే పరిశుద్ధతని అంగీకరించటము. కాబట్టి అది గమనించాలి. కాబట్టి దాన్ని అంగీకరించకపోతే ఆటోమేటిక్గా పాపిగా ఉండటానికి ఇష్టపడుతున్నట్టుగా. కాబట్టి దాన్ని బట్టి నన్ను నమ్మకపోతే నరకం అనే కాన్సెప్ట్ మార్కు సువార్తలో రాయబడింది. సరే, ఇప్పుడు నమ్మకపోతే నరకం అనే కాన్సెప్ట్ ఏదైతే సువార్త అందినా కూడా నమ్మకపోతే నరకం అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంది అని చెప్పా. మరి అలాగే హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. మరి అలాంటి హిందూ గ్రంథాల్లో చూడండి, హిందూ గ్రంథాలు చించైపోతున్న కరుణాకర సుగుణ, హిందూ గ్రంథాలు చించైపోతున్న కరుణాకర భక్తులు చెప్పి మాట్లాడాం. నన్ను నమ్మకపోతే నరకం. కరుణాకర సుగుణ, ఏదైతే నువ్వు బైబుల్లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావిస్తా ఉన్నావో హిందూ గ్రంథాల్లో క్లియర్గా ఉంది నన్ను నమ్మకపోతే నరకం అని. ఆ యొక్క విషయాల గురించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఈ యొక్క వీడియో చూడండి. అలాగే జన్మ పాపం గురించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలాగే ఇప్పుడు కరుణాకర సుగుణ ఇప్పుడు ఎక్కడో మేకులు కొట్టుకున్నాడు కాబట్టి నేను ఎట్లా నమ్ముతాను అన్నాడు కదా అని చెప్పి ఆ పెద్ద మనిషి ప్రశ్నించాడు. నాకు అలా కాదు, ఎక్కడో మేకులు కొట్టుకుంటే కాదు, నీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మకపోతే అప్పుడు నేను శిక్షిస్తాడు. నన్ను నమ్మకపోతే అంటే యేసుక్రీస్తు వారి మార్గాన్ని, యేసుక్రీస్తు వారిని, ఆ యొక్క పరిశుద్ధ మార్గాన్ని, పరిశుద్ధ దేవుడిని అంగీకరించకపోతే ఆటోమేటిక్గా వాడు పాపి, వాడు మంచిగా జీవించే వ్యక్తి కాదు, చెడ్డ వ్యక్తి కాబట్టి అంగీకరించలేదు అనేది తెలుస్తుంది బైబిల్ ప్రకారంగా. కాబట్టి వాడు నమ్మకపోతే నరకం కాన్సెప్ట్ ఉంది బైబిల్ ప్రకారంగా. అంతేగాని ఇప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు వారు ఉండటం కాదు కదా. యేసుక్రీస్తు వారి గురించి భారతదేశంలో సర్వ ప్రపంచానికి ప్రకటించబడుతుంది. చూడు, మత్తయి సువార్త 24:14 వచ్చిన గమనిస్తే చూడండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గురించి, ఆయన మార్గాన్ని గురించి, పాప క్షమాపణ గురించి, పాపం నుండి విముక్తి గురించి, పరిశుద్ధత గురించి, యేసుక్రీస్తు మార్గం గురించి ప్రకటించబడిన తర్వాతే ఈ లోక అంతం జరుగుద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలియజేసిన తర్వాతే అంతం వస్తుంది. అప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత నాకు తెలియదు అని చెప్పి చెప్పడానికి వీలు పడదు కదా. కరుణాకర సుగుణ, నువ్వు ఏదైతే కట్టుకథ రాసుకున్నావో ఆ కట్టుకథలో దొల్లతనం కనపడతా ఉంది. ఆ ప్రకారంగా జరగదు బైబిల్ ప్రకారంగా. బైబిల్ ప్రకారం ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గురించి, ఆయన లక్షణాల గురించి, పరిశుద్ధత గురించి, పాప క్షమాపణ గురించి ప్రతి ఒక్కరికి తెలుసుద్ది. కాబట్టి ఇంకా ఆ క్వశ్చన్ని దేవుడిని అడిగే సీన్ ఉండదు కరుణాకర సుగుణ. ఒకవేళ నువ్వు అంటున్నట్టుగా మరి యేసుక్రీస్తు గురించి మా పూర్వజనులకి సువార్త అందలేదు కదా, లేకపోతే యేసుక్రీస్తు గురించి సువార్త అందకపోతే ఏం జరుగుద్ది అంటే, రోమపత్రిక 2:14 ప్రకారంగా వారి మనస్సాక్షిలో దేవుడు ధర్మ విధులు ఉంచుతాడు. ఆ మనస్సాక్షులు దేవుడు హృదయంలో ఒక ధర్మశాస్త్రం పెట్టాడు, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదని. అయినా కూడా మంచిగా ఇలా చెడ్డగా జీవించబాకరా అని చెప్పి మనస్సాక్షి చెప్తున్నా సరే వాడు చెడ్డగా జీవిస్తే దాన్ని బట్టి తీర్పు పొందుకుంటాడు. చూడు, రోమపత్రిక 2:14 దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును, హృదయంలో మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఎక్కడ యేసుక్రీస్తు సువార్త అందలేదు అనుకో, సువార్త తెలియదు అనుకో, అప్పుడు వాడు జీవించిన విధానాన్ని బట్టి శిక్షిస్తాడు తప్ప అలా కాదు అని కూడా బైబిల్ ఒక స్పష్టత ఇచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు గురించి అందరికీ సువార్త ప్రకటించబడిన తర్వాతే ఈ యొక్క లోకాంతం జరుగుద్ది. మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఎవరైతే ఆఫ్రికాలో కానీ ఎక్కడైతే ఉన్నారో స్వార్థ అందకుండా చచ్చిపోతే కనుక వాళ్ళు మనస్సాక్షిని బట్టి తీర్పు పొందుకుంటారని కూడా బైబిల్ చెప్తాను. కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించేంత సీన్ ఉండదు తమ్ముడు, ప్రశ్నించేంత సీను ఉండదు. తర్వాత దేవుడు కాదు స్వామి, నువ్వు ఒక పిశాచివి నేను దేవుడిని అనుకున్నా, మధ్యలో ఆత్మను లాక్కొచ్చావు నువ్వు. నేను తీర్పులు తీరుస్తాను, నువ్వు ఊగిపోతున్నావు, కానీ వాస్తవానికి నువ్వు ఒక ప్రేతాత్మవి, అర్ధాంతరంగా చనిపోయి కోరికలు తీరక మిగిలిపోయిన ప్రేతాత్మవి. కాబట్టి
అసలైన దేవుడి దగ్గరికి నేను పోతాను అని ఆ పెద్ద మనిషి అన్నాడు. అవునా, నేను ప్రేతాత్మ, నేను దేవుడు అనుకున్నా. దేవుడు కాదు స్వామి, నువ్వు అల్లాడిపోతున్నావు, వీళ్ళగా ప్రేతాత్మలాగా మిగిలిపోయి ఇట్లా అల్లాడిపోతున్నాడు. నిన్న అట్లా మార్కెటింగ్ చేశారో, దేవుడు అయితే ఇంత దిక్కుమాలిన లుచ్చ మతం ఎందుకు పెడతాడు అని ఆ పెద్ద మనిషి అనేటప్పటికీ ఈ ప్రేతాత్మకి జ్ఞానోదయం అయింది. సరే, ఈ పెద్ద మనిషిని మనం మోసం చేయడం కుదరదు అని చెప్పి నువ్వు వెళ్ళిపో, నేను దేవుడని నమ్మే ఆత్మల్ని నేను లాక్కొచ్చుకుంటాను అని ఆయన్ని పంపించేశాడు. ఇది కథ. ఇక్కడ కర్ణకసును కొత్తగా ఈ మాట పట్టుకున్నాడండి. యేసుక్రీస్తు అని ప్రేతాత్మ అని చెప్పి పద్దాక ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే బలవంతంగా సిలువేశారంట. యేసుక్రీస్తు వారు తన సొంతగా సిలువ మరణానికి వెళ్ళాడు అని కూడా బైబుల్లో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారిని బలవంతంగా సిలువ వేశారా అనేది కూడా ప్రశ్నకి జవాబు రాస్తాను. యేసుక్రీస్తు వారు తన సొంతంగానే వెళ్ళాడు సిలువ మరణానికి. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయనకి తద్దినాలు దినకర్మలు చేయలేదు కాబట్టి ఆయన ప్రేతాత్మ అయ్యాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, లేచాడు, సజీవుడు అనేకులు కనపరుచుకున్నాడు, ఆయన మనశ్శాంతిగా సంతోషంగానే వెళ్ళాడు దేవుడి సన్నిధికి. కాబట్టి ఆయన ప్రేతాత్మ ఎలా అవుతాడు? కాబట్టి కర్ణకసున అంత కట్టుకథలు, లాజిక్ లేని విషయాలు మాట్లాడుతూ అంటే కొంతమంది హైందవుల్ని తన మాటల శైలితో మోసం చేస్తాడు తప్ప గ్రంథ ఆధారంగా కర్ణకసున గెలవలేడు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కాబట్టి తెలుసుకోండి. ఇక్కడ అనేది ఏంటంటే కర్ణకసున ఆయన ప్రేతాత్మ అవ్వడు. కర్ణకసున బైబిల్ ప్రకారంగా చూడు, యేసుక్రీస్తు వారు చనిపోయి అలాగే ఆయన భూతంగా అవ్వలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత కూడా ఆయన భూతం అనుకుంటే నేను భూతం కాదు అని కూడా స్పష్టంగా చెప్తాడు అదే బైబిల్లో. అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా శ్రమపడి తర్వాత 40 దినముల వరకు కనపడుచు అనేక రుజువులు చూపించుకున్నాడు. యేసుక్రీస్తు సజీవుడిగా లేచాడు. ఒక చనిపోయిన దేవుడిగా ఉంటే ఆయన ప్రేతాత్మ నువ్వు మాట్లాడొచ్చు. ఆయన చనిపోలేదు, సజీవుడిగా లేచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా 500 కంటే ఎక్కువ మందికి ఆయన కల్పించాడు అని కూడా బైబిల్ చెప్తుంది. అనేకులు కనిపించాడు, ఆయన భూతం కాదని చెప్పాడు. అలాగే ఆయన మనశ్శాంతిగాని పరలోకాన్ని చేరుకున్నాడు. ఆయన తన తండ్రి చిత్తాన్ని మొత్తం నెరవేర్చాడని చెప్పాడు. ఆయనంతా ఆయన బలవంతంగా చనిపోలేదు, ఆయన ఇష్టపూర్తిగా చనిపోయాడు. ఇన్ని విషయాలు బైబిల్ నుండి చెప్పొచ్చు. కాబట్టి నువ్వు ప్రేతాత్మ అని, తద్దినం పెట్టలేదని, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలని నీకు నోటికి వచ్చిన మాట్లాడి సునకానందం పొందుకుంటున్నావు కర్ణకసున. కాబట్టి ఏదైతే కలవర సతీష్ కుమార్ గారు చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో, హిందుత్వం ప్రకారంగా ఏదో నుదుటి రాతలను బట్టి బ్రహ్మరాతను బట్టి జీవించడం కాదు, కానీ బైబిల్ ప్రకారంగా ప్రతి మనిషికి స్వేచ్ఛనిస్తూ స్వేచ్ఛను బట్టి తీర్పు అనేది ఉంటుంది, వాడు చేసిన క్రియలను బట్టి తీర్పు అనేది ఉంటుంది అనేది బైబిల్ చెప్తున్న విషయం. అలాగే కర్ణకసున అల్లిన కట్టుకథ ప్రకారంగా ఎవరైతే దేవుడిని ప్రశ్నించే ప్రశ్నలు ఏవవుతుందో జన్మ పాపం అనే కాన్సెప్ట్ కానీ తప్పని, అలాగే సెక్స్ పాపం అని బైబిల్ చెప్పలేదు, అలాగే ప్రేతాత్మ అనే కాన్సెప్ట్ కూడా రాంగు, ఇలాగ చాలా విషయాలు బైబిల్ నుండి ఆన్సర్ చేశానండి. కాబట్టి ఏదైతే క్రైస్తవ్యంలో కొంతమంది పాటించే విషయాలు తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని అంతా ఇంతే, క్రైస్తవ్యం మంచిది కాదు, క్రైస్తవ్యం సిద్ధాంతపరంగా నిలబడదు అని ఏదైతే కర్ణకసున చెప్పి హైందవులను మోసం చేసే ప్రయత్నం ఏదైతే చేశాడో అది తప్పు. కానీ నిజానికి వాస్తవం ఏంటో బైబిల్ ఏం చెప్తుందో, క్రైస్తవ సిద్ధాంతం ఏం చెప్తుందో, క్రైస్తవ నమ్మకాలు ఏం చెప్తున్నాయో నేను చెప్పాను. అలాగే భవిష్యత్తు జ్ఞానం హిందూ దేవుడికి ఉందా అనేది కూడా శివుడి మీద ఒక ప్రశ్న అడిగా, బ్రహ్మ మీద ప్రశ్న అడిగా, విష్ణువు మీద ప్రశ్న అడిగా. అలాగే జన్మ పాపులు హిందువులు మాత్రం ఖచ్చితంగా పుట్టుకతో జన్మ పాపులే అనేది భగవద్గీత నుండి కర్మ సిద్ధాంతాన్ని ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పాలి. బైబిల్ మీద బురద జల్లటం కాదు, కానీ హిందూ గ్రంథాల మీద కూడా సమాధానం చెప్పే స్థితి ఉంటే చేయండి. బైబిల్ మీద చెప్పే సత్తా పరిశుద్ధ గ్రంథానికి ఆ శక్తి సామర్థ్యాలు బైబిల్కి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అదే విషయం మిత్రులు, వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేసి క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సిద్ధాంతాన్ని బలపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ లార్డ్. శుభం.